విజ్ఞాన్సి యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష వీసాట్ 2026 ఫేజ్ 1 ఫలితాలను రిలీజ్ చేశారు వర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ కేవి కృష్ణ కిషోర్. ఈ నెల 22 నుంచి 27 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు, హైదరాబాద్ విజ్ఞాన్సి యూనివర్సిటీల్లో బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మా డి ప్రవేశాల కోసం నిర్వహించిన వీసాట్ 2026 ఫేజ్ 1 కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 61,000 విద్యార్థులు వీసాట్ కు హాజరైనట్టు చెప్పారు. పరీక్షకు హాజరైన విద్యార్థులలో 42,000 మంది వర్సిటీలో అడ్మిషన్ కోసం అర్హత సాధించారన్నారు. 1 నుంచి 50 లోపు ర్యాంకులు వచ్చిన వారికి 50% స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. ఇక 51 నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25%, 201 నుంచి 2000 లోపు ర్యాంకులు వచ్చిన వారికి 10% స్కాలర్షిప్ను 4 ఏళ్లు అందజేస్తామని చెప్పారు. అకాడమిక్ ఇయర్ 26-27 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కొరకు నిర్వహించిన విజ్ఞాన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ వీసాట్ 2026 ఫలితాలను రిలీజ్ చేస్తున్నాం. మా ఫలితాలు విజ్ఞాన్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటాయి. అలాగే మీ అందరం కూడా ఈ రిజల్ట్స్ని మీకు ఫోన్ ద్వారా మరియు వాట్సాప్, SMS ద్వారా తెలియజేస్తాం. సో ఈ సుమారుగా 62,000 మంది అప్లై చేశారు. వాళ్ళలో 41,000 మంది ఉత్తీర్ణులు అయ్యారు. మేము ఈ సిలబస్ అంతా కూడా రీసెంట్ మార్పులకు అనుగుణంగా మార్పు చేశాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి కోర్సులో కూడా అప్డేట్ చేశాము. అలాగే విద్యా బోధనలో కూడా, అకాడమిక్స్లో, అలాగే అసెస్మెంట్స్లో, అలాగే ఈ రీసెర్చ్లో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిల్లో ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు అనేది కూడా పిల్లలకి ప్రతి ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా సరే వాళ్ళకు కూడా మేము ఇంక్లూడ్ చేసాము. So Vignans University is offering programs in wide array of disciplines such as engineering, pharmacy, management, sciences, humanities and law. So we frequently revise our curriculum in tune with global trends and industry needs. So as part of that, we have recently revised our curriculum wherein we have embedded AI components in all programs. And the other thing is we go with experiential learning approach where hands-on experience is given lot of importance. So we have embedded inter-department projects, societal centric projects, interdisciplinary projects in the curriculum. And students also go pursue internship in abroad. So we have MOUs with leading universities such as University of Malaysia, Kelantan, École Centrale de Nantes, France, Korea Tech University, South Korea, and Leibniz Institute, Germany, and Nanyang Technological University, Singapore, and many others. And even in USA, we have twinning programs with Northeastern University and Bowling Green State University, USA. విజ్ఞాన్ యూనివర్సిటీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫీజు కంపేర్ చేసుకున్నా, ప్లేస్మెంట్ కంపేర్ చేసుకున్నా, ఈ చుట్టుపక్కల ఉన్న యూనివర్సిటీలతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఫీజుతోటి ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా మంచి కంపెనీలో ప్లేస్మెంట్ ఇవ్వటం అనేది మా ప్రత్యేకత. ఈ సంవత్సరం TCS, కాగ్నిజెంట్, HCL అన్ని పెద్ద కంపెనీస్ నుంచి మనకి పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ నుంచి. ఇవే కాకుండా అమెజాన్ ఇంటర్న్షిప్, ఇంక్లీ బయోటెక్స్, ఇంకా మంచి మంచి కంపెనీస్లో కూడా పిల్లలు ప్లేస్ అయ్యారు. అంటే గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా మనం SC, ST అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి 25% స్కాలర్షిప్ ఫీజు రూపంలో 25% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత ఏడాది నుంచి కూడా మనము ఎవరైతే MSETలో బిలో 5,000 ర్యాంక్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, అలాగే ఇప్పుడు మీరు ఇవన్నీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అప్లికేబుల్ చేస్తాము. ఫైనల్గా ఏ స్కాలర్షిప్ అయితే మీకు పెద్దగా ఉంటుందో, యూస్ఫుల్ అవుతుందో ఆ స్కాలర్షిప్ ఉంచడం జరుగుతుందన్నమాట. సో విద్యార్థులు ఎవరైతే వీసాట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.